నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈరోజు మనం 10వ స్థానంలో గ్రహాలు అమెరికాలో ఏమేమి వృత్తులు చేస్తారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే వృత్తులు అనేక రకాలుగా ఉంటాయి. ఏ వృత్తులు చేస్తారు, ఎవరెవరు ఏమేమి వృత్తులు చేస్తారు, గ్రహాల కలయిక వృత్తి అమెరిక, పదవులో లేదా శుభస్థానంలో అమరిన దానికి సంబంధించిన వృత్తి కలిగి ఉంటారు. ఇప్పుడు మనం లగ్నం నుండి 10వ స్థానంలో కుజుడు మరియు శని ఉంటే వైజ్ఞానిక శాఖ, కుజుడు మరియు రవి ఉంటే వైద్య శాఖ. వైద్యం అంటే తెలుసు కదా, డాక్టర్ అంటుంటారు అనమాట. 9, 10, 11లో కేతు ఉన్నా కూడా ఇది కూడా వైద్య శాఖ. కుజుడు మరియు గురువు ఉంటే 10లో లగ్నం నుండి 10వ స్థానంలో మీ రాశి కుండల్లో ఉంటే బ్యాంకింగ్లో వర్క్ చేస్తారనమాట. అదేవిధంగా కుజుడు మరియు బుధుడు ఉంటే వ్యాపార శాఖ, ఏదో ఒక వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు, బిజినెస్, అది ఏ బిజినెస్ అన్నా కావచ్చు. మరి కుజుడు మరియు శుక్రుడు ఉంటే లగ్నం నుండి 10లో సంగీతము, కావ్యము, శిల్పము లాంటి శాఖలు. అలాగే లగ్నం నుండి 10వ స్థానంలో కుజుడు మరియు చంద్రుడు ఉంటే ద్రవము, సముద్ర వస్తువులు స్వీకరించడము, సముద్ర ప్రయాణాలు, ఓడలు ఇలాంటి వాటిల్లో పనిచేస్తూ ఉంటారు. అది ఎంత పెద్ద పని అనేది వాళ్ళ యొక్క గ్రహాన్ని బట్టి, బలం బట్టి ఉంటుంది, ఆ దశాకాలాన్ని బట్టి. ఇంకా లగ్నం నుండి 10లో బుధుడు మరియు గురువు ఉంటే విద్యాశాఖ, అంటే స్కూళ్ళు నిర్మించడం, లేదా ఉపాధ్యాయులుగా ఉండడం, టీచర్లుగా ఉండడం, హెడ్ మాస్టర్లుగా అవ్వడం, లేదంటే వాళ్ళే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నడపడం, ఇలాంటివి అనేది జరుగుతూ ఉంటాయి ఆ యొక్క దశాకాలాల్లో. ఇంకపోతే బుధుడు, గురువు మరియు కుజుడు ముగ్గురు లగ్నం నుండి 10వ స్థానంలో ఉంటే న్యాయశాఖ, లాయర్, జడ్జి, ఈ విధంగా ఒక ఏదైనా కానీ న్యాయశాఖ అంటే న్యాయానికి సంబంధించింది ఏదైనా కానీ ఒక వృత్తి అనేది కలిగి ఉంటారు. ఆ యొక్క దశాకాలంలో అది బలంగా ఉంటుంది. ఇంకా శని మరియు రాహు ఉంటే చట్టమునకు వ్యతిరేకంలో శాఖ. చట్టమునకు వ్యతిరేకంలో అంటే ఉండాలి కదా, ఇప్పుడు మనకు ఎవరు అన్నగారు అంటారు, ఈ ఎర్రజెండాలు పట్టుకొని చట్టానికి వ్యతిరేకంగా నక్సలైట్లు అంటాము, ఇంకా వాళ్ళు చట్టానికి వ్యతిరేకంగా అన్యాయం జరిగి పోరాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు శని మరియు రాహు 10వ స్థానంలో ఉంటే అలా అవుతారనమాట. కుజుడు మరియు రాహు అయితే సినిమా శాఖ, చలనచిత్ర శాఖ 10లో లగ్నం అంటే సినిమా శాఖ అంటే సినిమాలో ఏదైనా వృత్తులు చేస్తూ ఉంటారు వీళ్ళు. వాళ్ళు డైరెక్షన్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా ఒక కెమెరామెన్ కావచ్చు, ఏదైనా సినిమా వృత్తి అనేది ఉంటుంది వీళ్ళ జీవితంలో ఎక్కువగా. అది తప్ప వేరేదేమీ పెద్దగా ఉండదు. అయితే 10వ స్థానాధిపతి మరియు రాహు వైద్య శాఖ, 10వ స్థానాధిపతి రాహువు కలిసి 10వ స్థానంలో ఉంటే వైద్య శాఖ అని. బుధుడు, శుక్రుడు మరియు రాహువు కలిస్తే వేదాంత శాఖ, వేదాంతంలో చెప్తారనమాట. ఇప్పుడు మన చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, గరికపాటి గారు కావచ్చు, ఇలాంటి వేదాంతాలని చాలా చెప్తూ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళు అలా ఉంటే వాళ్ళు వేదాంతాలని ఎక్కువ చెప్తూ ఉంటారు. శని మరియు చంద్రుడు వ్యవసాయ శాఖ, రైతు, అంటే వీళ్ళకి వ్యవసాయం తప్ప వేరే ఏమి రాదు. శని మరియు చంద్రుడు ఉంటే 10వ స్థానంలో లగ్నం నుండి వీళ్ళు వ్యవసాయంలోనే చేస్తూ ఉంటారు. చచ్చేదాకా కూడా వ్యవసాయం చేస్తుంటారు, ఇంకేం తెలియదు. కూరగాయలు, వైరు, ఇంకోటో ఆవులు మేపుకోవడానికి గెడ్డు, ఏదన్నా కానీ వాళ్ళు వ్యవసాయం అనేది చేస్తూ బతుకుతూ ఉంటారు. అది వాళ్ళ జీవనాధారం. అదేవిధంగా ఇప్పుడు మనం వస్త్ర వ్యాపారి అంటే ఎట్లా? 10లో శుక్రుడు, చంద్రుడు నిలిచి 10వ స్థానాధిపతి శుక్రుడి నవాంశంలో ఉన్న, చంద్రుడికి నవాంశంలో ఉన్న వస్త్ర వ్యాపారిగా ఉండి లాభము కలిగి ఉంటాడు. సింహలగ్నం వృషభంలో శుక్రుడు, ఇతను వస్త్ర వ్యాపారం అంటే కుటలాంగి పెడతాడు అనమాట. వృషభంలో శుక్రుడు, చంద్రుడు. మనం చెప్పారు పుస్తకంలో కూడా. ఇక్కడ ఏమొచ్చారంటే రోహిణి 2 మీద చంద్రుడు, ఉత్సవం కదా, ఆయన సొంత నక్షత్రం ప్లస్ మళ్ళీ అది ఉచ్చస్థానం అయింది కాబట్టి ఉత్సవంలో ఉంటాడు. ఈ దశాకాలంలో 10 సంవత్సరాలు ఏదో ఒక బంగారు అసలు పనికిరాని కూడా సంతలో కూడా తెచ్చి షాపులో పెట్టి అమ్మినా కూడా లక్షలు సంపాదిస్తారు. ఎందుకంటే దశ అట్లా ఉంటుంది అనమాట. దాన్ని మనం కామెంట్ చేయలేము. ఇంకా శుక్రుడిని తీసుకున్నాం. శుక్రుడు వచ్చి ఉత్తర 4 మంది ఉండాలి. ఉత్తర 4 మంది ఉంటే నవాంశంలో మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతాడు 100%. అప్పుడు ఏమవుతుంది, మొత్తంగా
శని చంద్రుడు శుక్రుడు 10లో లేదా 9, 8లో పోతాడు శుక్రుడు, అయినా కూడా ఓకే, ఉత్సవంలోకి వెళ్తాడు కాబట్టి రవి నక్షత్రాల కింద. అలా లేదు, ఇక్కడ వచ్చేసింది శుక్రుడు మళ్ళీ ఎక్కడ పెద్ద బలం ఉంటాడు, రోహిణి మళ్ళీ 2 మంది శుక్రుడు కూడా ఉంటే సంసార జీవితంలో కష్టాలు ఉంటాయి, కానీ వ్యాపారం అనేది బాగా జరుగుతుంది. మళ్ళీ నవాంశంలో కూడా ఇక్కడే ఉంటాడు, ఇక్కడ వృషభంలోనే. ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక 2 ఫలితాలు చూద్దాం. ఇటుక బట్టి వ్యాపారం. ఇటుక బట్టి వ్యాపారం కుజుడు శుక్రుడు బుధుడు ముగ్గురు 10లో నిలిచి ఇటుకలు బట్టి వేసి వ్యాపారం చేసే స్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు లగ్నం ఏదైనా కావచ్చు. ఉదాహరణగా ఇప్పుడు మనం ఈ లగ్నం తీసుకున్నాం. కుజుడు శుక్రుడు బుధుడు 10వ స్థానం అయిండాల. ఇది 10, ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 10వ స్థానంలో 3 గ్రహాలు ఈ విధంగా ఉంటే ఇది ఇటుక బట్టి వ్యాపారం చేసి జీవిస్తూ ఉంటారు. ఎప్పటిదాకా? ఇప్పుడు శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, కుజ మహాదశ 7 సంవత్సరాలు, బుధ మహాదశ 17 సంవత్సరాలు. ఏదైనా కానీ ఒకవేళ బుధ మహాదశ స్టార్ట్ అయింది అనుకున్నాం 17 సంవత్సరాలు, అప్పుడు స్టార్ట్ చేశారండి. కేతు మహాదశ ఒకటి పెండింగ్, మళ్ళీ శుక్ర మహాదశ స్టార్ట్ అయింది 20 సంవత్సరాలు. అంటే దగ్గర 50 సంవత్సరాలు అదే సరిపోయాయి. కాబట్టి వీళ్ళు దాంట్లోనే రాణిస్తారు. కాబట్టి ఆ వ్యాపారాలకు బాగా కలిసి వస్తుంది ఆ దశాకాలంలో. అలా మనం తెలుసుకోవచ్చు. ఇంకా మందుల అంగడి అంటే మెడికల్ షాప్. ఇప్పుడు అపోలో ఆడ చూసినా పెట్టేశారు. ఎవరికి ఏమో లాభాలు ఉన్నాయి, దాంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, లేదా షాప్ పెట్టి బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు. వీళ్ళు ఎలా ఉంటారో, వీళ్ళకి ఎలా జరుగుతుంది చూద్దాం. ఇప్పుడు 10వ స్థానంలో రవి కుజుడు కలిసి అమరి 10వ స్థానాధిపతితో కలిసిన లేదు దృష్టి కలిగిన జాతకుడు మందుల వ్యాపారం ద్వారా అభివృద్ధి చెందుతాడు. కుజుడు రవి కలిసి. ఇప్పుడు ఉదాహరణకు మనకు మేష లగ్నం తీసుకోండి. 10వ స్థానం శని ఇల్లు, కుజుడు రవి కలిసి, లేదా 10వ స్థానాధిపతి దృష్టి కలిగిన. దృష్టి అంటే అక్కడ శని ఎక్కడ ఉంటాడు, శుభ అనేది కలగచ్చు అనమాట. ఇప్పుడు 10వ స్థానాధిపతి శని కాబట్టి ఆయన శుభు ఇద్దరిని చూసినా కూడా వీళ్ళు మందుల అంగడి పెట్టి మంచి వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ సామాన్లు అంగడి. ఎలక్ట్రీషియన్ అంటే ఏంటి? కరెంటు సామాన్లు, కరెంటు వస్తువులు, పైపులు, వైర్లు, లైట్లు, ఫ్యాన్లు, బేషన్లు, రకరకాల ఏదైనా కావచ్చు. ఎలక్ట్రీషియన్ సంబంధించిన అంగడి. ఎవరికి కలిసి వస్తుంది? మేషలగ్నం మకరంలో కుజుడు, శ్రవణం 1 మీద అమిరిన. కుజుడు నవాంశంలో ఉంటాడు. మేషలగ్నం కుజుడు 10లో ఉండి శ్రవణం 1 మీద ఉంటే మళ్ళీ నవాంశంలో కుజుడు లగ్నంలోనే ఉంటాడు. అప్పుడు వీళ్ళకు ఈ ఎలక్ట్రిషియన్ సామాన్లు అనేది బాగా ఉపయోగపడుతుంది. 10వ స్థానాధిపతి ఎక్కడున్నా, అప్పుడు 10వ స్థానాధిపతి ఎక్కడ ఉండొచ్చు? ఉదాహరణగా తులలో ఉండొచ్చు శని, ఇంకా బాగా బలం కలిగి ఉంటుంది అన్నమాట. లేదు అష్టమంలో ఆ స్థానంలో కూడా ఉండొచ్చు, అది కూడా ఓకే. ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు. 10వ స్థానంలో ఉండే గ్రహాల గురించి మాత్రమే చెప్తున్నాం కాబట్టి 10లోకి వెళ్దాం, మళ్ళీ వేరేది వద్దు. ఇంకొకటి చెప్తాను. కిరాణా దుకాణం అంటే చిల్లరంగిడి. ఇప్పుడు కొందరికి చిల్లరంగిడి బాగా జరుగుతుంది, కొందరికి జరగదు. ఆపోజిట్ వాళ్ళకి ఏదో బాగా జరిగిపోతుందని ఇంకొకరు పెడతారు. వాళ్ళ జాతకంలో ఉండదుగా. లేనప్పుడు వాళ్ళు పెట్టి ప్రయోజనం. చిన్న షాప్ పెట్టినా పెద్ద కరెక్షన్ అనేది జరగాలి. పెద్ద షాప్ పెట్టినా ఉపయోగం ఏమి లేదు. అయితే 10లో శుక్రుడు చంద్రుడు అమరి శని లేదా కుజుడితో సంబంధము కలయిక దృష్టి కలిగిన కిరాణా దుకాణం ద్వారా లాభం అనేది ఉంటుంది. 10లో ఇప్పుడు లగ్నం మీద అనుకున్నాం. 10లో ఏ గ్రహాలు? శుక్రుడు చంద్రుడు ఉండి 10లో కుజుడితో సంబంధము కలయిక దృష్టి కలిగిన కిరాణా దుకాణం ద్వారా లాభం ఉంటుంది. కుజుడి యొక్క చూపు దృష్టి కలిగినా కానీ వీళ్ళకు ఈ కిరాణా దుకాణం వల్ల అభివృద్ధి అనేది ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? శుక్రమహాదశ, చంద్రమహాదశ, కుజమహాదశలో ఎక్కువగా వ్యాపారాలు ఉంటాయి. శుక్రమహాదశ 20 సంవత్సరాలు, చంద్రమహాదశ 10 సంవత్సరాలు, కుజమహాదశ 7 సంవత్సరాలు. తినుబండారములు దుకాణంలో. తినుబండారాలు అంటే ఏంటివి? చిన్న తిండి, అల్పాహారం అంటాం అన్నమాట దాన్ని. 10లో గురువు శుక్రుడు అమరి బుధుడు దృష్టి కలిగి లేదా
కలిసిన తినుబండారాల అంగడి లాభాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు కొందరు చిన్నది కేప్ అనేది పెడతారు, టీ కేప్, లెమను, సమోసా, బజ్జీ ఇలాంటివి పెడతారు కదా, వాళ్ళకి అత్యంతంగా బాగా జరుగుతూ ఉంటుంది వ్యాపారం. ఎందుకు జరుగుతుందంటే అక్కడేం పెద్ద ఖర్చే ఉండదు. రోజుకు అంటే ఒక 5,000 రూపాయలు ఖర్చుతో కనీసం 15,000 దాకా వీళ్ళు సంపాదిస్తూ ఉంటారు. అది కూడా ఆ యొక్క దశాకాలంలో జరుగుతాయి, ఎప్పుడు పడితే అప్పుడు జరగవు. కాబట్టి మనం 10వ స్థానంలో 2 వీడియోలు చేసామన్నమాట. ఇంకా ఇప్పుడు మనం 11వ స్థానంలో ఒక 2 వీడియోలు చేద్దాం. నేను మీ బాణాల డబ్బాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. ఇవన్నీ నేర్చుకోవడానికి తప్ప చూసే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. రాజుల గురించి చెప్తే అర్థమవుతుంది. ఈ రాజులను కోటీశ్వరులు అవుతారు, ఆ రాజులు కోటీశ్వరులు అవుతారు, ఏమీ కాదు. ఎవరికైనా లగ్నం నుండి ఏ స్థానంలో ఏ గ్రహాలు ఉంటే వాళ్ళు ఏమేమి వృత్తులు చేస్తారో అంతే చేస్తారు. అంతకుమించి ఏం చేసేది లేదు, ఏది లేదు. కోటీశ్వరులు లేదు, లక్షాధికారులు లేదు. వాళ్ళ దరిద్రాలు వాళ్ళ జాతకంలోనే ఉంటాయి, మంచి కానీ చెడు కానీ ఏది కూడా కానీ. అవి తెలుసుకోకుండా ఈ రాసులు కోటీశ్వరులు అవుతారంటే ఏ రాసులు కోటీశ్వరులు అవుతారు? ఏ రాసులు కోటీశ్వరులు కాదు, ఏ రాసుల్లో బికారులు కాదు. వాళ్ళ దశలు బట్టి వాళ్ళు జరుగుతాయి. అది ఏ రాసులకైనా కూడా. ఉదాహరణకి ఇప్పుడు మేషరాశులు కోటీశ్వరులు అనుకున్నాం. ఇప్పుడు అశ్విని 1 మీద ఒక శిశువు జన్మించాడు. ఉదాహరణకి అతనికి ఇప్పుడు కేతు మహాన్ జరుగుతుంది. అదే గుర్తుగా 1 మీద ఒక శిశువు జన్మించాడు, అది కూడా మేషరాశి. అప్పుడు అశ్విని 1 మీద జన్మించిన వారికి 7 సంవత్సరాల దశ జరగాల. భరణి మీద జన్మించిన వారికి 20 సంవత్సరాల దశ జరగాల. మళ్ళీ 27 సంవత్సరాల తర్వాత కృత్తికా నక్షత్రం మీద పుట్టిన వాళ్ళకి దశ అనేది జరుగుతుంది. అప్పుడు ముగ్గురికి కలిసి ఒకేసారి ఈ రాశులకు ఎట్ట జరిగిపోతే కోటీశ్వరులు అడ్డైపోతారు. వాళ్ళ దశలే లేదంటే ఎవరు ఏమీ కారండి. ఇవన్నీ గోచార ఫలితాల్లో చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ అవి కేవలం ఒక 25%. అదే ఊరుకో అంటే లక్ అంటే ఇప్పుడు ఆ దశలో స్టార్ట్ అయిన వాళ్ళకి మాత్రం అవి పనిచేస్తాయి, అందరికీ ఇవి పని చేయవన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా కానీ గోచారం కంటే మీ జన్మజాతక ఫలితాల్లోనే మీకు దశాకాలం బట్టే జీవితం. గోచారంలో ఏముంటుంది, ఈ సంవత్సరం లాభం ఉందా లేదా, శుభగ్రహాలు, పాపగ్రహాలు, గురువు, రాహు, కేతువులు, శని, ఈ 4 గ్రహాలను బట్టే మొత్తం ఆ సంవత్సరం మొత్తం కూడా, ఆ సంవత్సరం 2 ఏళ్ళు 1.5 సంవత్సరం దాకా కూడా ఆ 4 గ్రహాలు బట్టే ఎక్కువగా అనేది ప్రాధాన్యం అనేది ఉంటుంది. మిగతా గ్రహాలన్నీ నెల మారుతూనే ఉంటాయి. ఈ రాజు నుండి ఆ రాజుకి, ఆ రాజు నుండి ఇంకో రాజు మారుతూనే ఉంటాయి. అవన్నీ చెప్పడానికి లేదు. ఉంటానండి, నమస్కారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తున్నానంటే నేను మీ బాణాల డబ్బాచారి.